నీ నిర్లక్ష్యం వల్ల సాగు తగ్గినా, తాగునీళ్లకు ఇబ్బంది వచ్చినా, కరెంటు ఉత్పత్తి ఆగినా, ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా దానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది నీళ్లు లేక కాదు, కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, నిర్లక్ష్యం వల్ల వస్తున్నటువంటి కరువు కనుకనే మేము తీవ్రంగా ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాం. ఇలా ఎన్ని నీళ్లు పోయినాయండి? దేవాదుల సమ్మక్క బ్యారేజ్ నుంచి జూన్ 1వ తేదీ నుంచి ఇవాళటి వరకు అంటే 51 రోజులు. ఈ 51 రోజుల్లో తరలిన నీళ్లు, కిందికి జారి విడిచిపెట్టిన నీళ్లు 105 టీఎంసీలు, 105 టీఎంసీ సమ్మక్క బ్యారేజ్ నుంచి కిందికి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్ళిపోయినాయి. నువ్వు ఎత్తిందెంత? 1.9 టీఎంసీ, 1.9 టీఎంసీలు. నువ్వు ఎత్తగలిగే అవకాశం ఎంత? 12 టీఎంసీలు ఎత్తొస్తుండే. రోజుకు 0.25 టీఎంసీ దేవాదుల నుంచి ఎత్తొచ్చు. 10 మోటార్లు నడిస్తే రోజు 0.5 టీఎంసీ నీళ్ళు ఎత్తొచ్చు. 4 రోజులకు 1 టీఎంసీ ఎత్తొచ్చు. 50 రోజులంటే దాదాపు 12 టీఎంసీలు ఎత్తే అవకాశం ఉండే. నువ్వు ఎత్తిందెంత? 1.9 టీఎంసీ. నువ్వు 12 టీఎంసీలు ఎత్తగలిగే అవకాశం ఉంటే కనీసం 2 టీఎంసీలు కూడా ఎత్తలే మిస్టర్ రేవంత్ రెడ్డి నువ్వు. ఈజ్ ఇట్ నాట్ క్రిమినల్ నెగ్లిజెన్స్? నీ భాషలో చెప్పాలంటే నేనేం చేయాలి? నువ్వు చెప్తావు కదా ఉరి తీయాలి. ఎవరు తీయాలి ఇప్పుడు ఉరి? 12 టీఎంసీలు ఎత్తగలిగే దేవాదుల్లో 2 మాత్రమే ఎత్తి 10 కిందికి జార విడిచినందుకు నీ ప్రభుత్వానికి ఏం శిక్ష వేయాలనో నువ్వే చెప్పు ఇప్పుడు. అరే ఇన్ని నీళ్లు ఉండగా నువ్వు ఎత్తవా? ఇదేనా రైతుల మీద ప్రేమ నీకు? ఇదేనా రైతుల పట్ల నీకు ఉండేటువంటి చిత్తశుద్ధి? ఇదేనా తెలంగాణ హక్కులు కాపాడే పద్ధతి? కళ్ళ ముందు నీళ్లు పోతున్నా వాటిని ఎత్తిపోయలేనటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీకి? అదెంత? గా చిన్న మోటార్లు నడపడానికి కరెంట్ సరఫరా చేసే తెలివి లేదా? గా చిన్న దేవాదుల ప్రాజెక్టును నిర్వహించేటువంటి మన కెపాసిటీ ప్రభుత్వానికి లేదా? నీకు చిత్తశుద్ధి లేదా? ఇలా ప్రాజెక్టులు ఉన్నాయి, లిఫ్ట్లు ఉన్నాయి, అన్ని ఉన్నా నీళ్ళు ఎత్తాలనే ఆలోచన లేదు. అంటే చూడు, అంగట్లో అన్ని ఉన్నా అల్లులోట్లో శని అన్నట్టు ఇలా అన్ని ఉన్నా కూడా నీళ్ళు ఎత్తలేనటువంటి ఈ నిస్సహాయ పరిస్థితి ఎందుకు? మీ 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 నిర్లక్ష్యం ఎందుకు అని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన నేను కాంగ్రెస్ని అడుగుతా ఉన్నా. మీ చేతగాంతనం వల్ల, మీ పరిపాలనా వైఫల్యం వల్ల, మీ అసమర్థ నిర్ణయాల వల్ల, మీ మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఇవాళ వరంగల్ జిల్లా వ్యవసాయం సంక్షోభంలోకి నెట్టబడతా ఉంది. సాగునీటి రంగం, తాగునీటి రంగం వరంగల్ జిల్లా, నల్గొండ జిల్లా, కరీంనగర్ జిల్లా ఆగమయ్యే పరిస్థితి వచ్చిందంటే కేవలం మీ అసమర్థత వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల, మీ తప్పుడు చర్యల వల్ల, అవగాహన లోపం వల్ల వచ్చిందే తప్ప ఇంకొకటి కానే కాదు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్టేట్మెంట్ మీరు చూశారు ఇందాక. నిజానికి నీళ్లున్నాయి అక్కడ. ఉత్తమ్ ఏమన్నాడు? 22 రిజర్వాయర్లు నింపుతా అన్నాడు. 22 రిజర్వాయర్ల కెపాసిటీ ఎంత అండి? 11.71 టీఎంసీ, అంటే 12 టీఎంసీలు దాదాపు. ఈ 22 రిజర్వాయర్ల కెపాసిటీ 12 టీఎంసీలు. 0.5 టీఎంసీ రోజు ఎత్తచ్చు. 50 రోజులు అంటే ఇప్పటికీ 12 టీఎంసీలు కళ్ళు మూసుకొని ఎత్తచ్చు కదా. అన్ని రిజర్వాయర్లు నిండిపోతుండే కదా. ఎందుకు నింపలే 22 రిజర్వాయర్లు? నింపుతారని డైలాగ్ దంచినావు కదా మొన్న పోయి దేవాదుల కాడ. డైలాగులు దంచుడేనా, నింపుడేమన్నా ఉన్నదా? ఎందుకు 22 రిజర్వాయర్లు నింపలేదు అని నేను అడుగుతా ఉన్నా. ఇలా 105 టీఎంసీలు పోయినాయండి దేవాదుల నుంచి. జూన్ నెలలో 9.5 టీఎంసీలు, జూలై నెలలో 96.4 టీఎంసీలు. జూన్ జూలై ఈ 51 రోజుల్లో 105 టీఎంసీల నీళ్లు దేవాదుల ప్రాజెక్ట్ నుంచి కిందికి పోతా ఉన్నాయి. ఇవాళ ఇప్పుడు ఈ రోజు ఇది లెవెల్, ఇది నిన్నటి ఫోటో. ఇది ఈ రోజు కూడా దేవాదులలో 78 మీటర్స్ హైట్ లో నది ప్రవహిస్తా ఉంది. 78 మీటర్ల లెవెల్ అక్కడ చూడొచ్చు మీరు. 78 మీటర్ల లెవెల్ ఉంది. 73 మీటర్ల లెవెల్ ఉంటేనే మోటార్లు నడుస్తాయి దేవాదుల. విత్ 73 మీటర్స్ హైట్ యూ కెన్ రన్ దేవాదుల వాటర్స్. బట్ ఈ రోజు కూడా 78 మీటర్ల లెవెల్ దేవాదుల ప్రాజెక్ట్ దగ్గర ఉన్నది. నీళ్లుండి, లెవెల్ ఉండి, మోటార్లుండి, కట్నీళ్ళో లే పెట్టిన పయ్యోలే ప్రాజెక్ట్ ఉండి, రిజర్వాయర్లుండి ఎందుకు నీళ్ళెత్తుతలేవు? ఏంటి నిర్లక్ష్యం? ఒక రాష్ట్రాన్ని పరిపాలించే పద్ధతి ఇదేనా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా 10 మోటార్లు నడిపుంటే మొత్తం 22 రిజర్వాయర్లు నిండిపోయి ఇప్పటికి 12 టీఎంసీలు ఎత్తే అవకాశం ఉండే. ఎందుకు రామప్ప గేట్లు ఎందుకు మూస్తున్నావు? పాకాల తూములు ఎందుకు మూస్తున్నావు?
నీళ్ళు ఇయ్యని అఖిలపక్ష సమావేశాలు పెట్టి కలెక్టర్ నీళ్ళు ఇయ్యమని రైతులను ఎందుకు ఆగమాగం పట్టిస్తున్నారు? నీళ్ళు ఉండి కూడా ఎత్తకపోవడం ఏంది? ఇన్ఫాక్ట్ ఇది నిన్నటి రిపోర్ట్. కరువు పరిస్థితులు అంటే అతి తక్కువ వర్షపాతం పడ్డ జిల్లా వరంగల్ జిల్లా. ఎందుకు మైనస్ రెయిన్ఫాల్ మీరు చూస్తే జనగామ జిల్లా -44, హనుమకొండ -54, వరంగల్ -48, మహబూబాబాద్ -30 రెయిన్ఫాల్. ఇంత తక్కువ వర్షపాతం వరంగల్ జిల్లాలో పడితే బంగారమోలే గోదావరి నది కేసీఆర్ కట్టిన సమ్మక్క బ్యారేజ్ నుంచి నీళ్ళెత్తక ఇంత మైనస్ రెయిన్ఫాల్ ఉంటే ఎంత జాగ్రత్తగా పనిచేయాలి ప్రభుత్వం? ఒక చుక్క ఒడిసి పెట్టాల్సిన ప్రభుత్వం ఎందుకు నీళ్లు జార విడుస్తున్నది? వై? వాట్ ఈస్ ద రీజన్? ఇవాళ మేము ప్రెస్ మీట్ పెట్టినాం. ఎట్లా ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా. నిన్న రాత్రి దాకా ఇందాక చూపించిన 5 నడిచినాయి. ఇప్పుడు మేము పెట్టగానే ఒక 2 మోటార్లు చాలైనాయి పొద్దుగాల. ఇవాళ పొద్దుగాల 2 చాలైనాయి. అంటే బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంటే మేము ముళ్ళు గట్టబెట్టి పొడుస్తుంటే మీరు పరిగెత్తుతారు. పోయిన సంవత్సరం కూడా 8 కోట్లు ఇవ్వకుండా దేవాదుల మోటార్లు ఆన్ కాలేదు, మెయింటెనెన్స్ పైసలు ఇవ్వలేదు అంటే ఆ 8 కోట్లు ఇస్తే మోటార్లు ఆన్ అయినాయి. ఇప్పుడు మేము బీఆర్ఎస్ మళ్ళీ మొన్న ప్రశ్నిస్తే 3 మంత్రులు పోయినరు, మోటార్లు ఒత్తిండ్రు, మళ్ళీ బంద్ అయినాయి. మళ్ళీ మేము ప్రెస్ మీట్ పెడితే మళ్ళీ మోటార్లు చాలైనాయి. ఇంకో ఇది ఈ రాష్ట్రంలో పాలన. అంటే ప్రధాన ప్రతిపక్షంగా రైతుల పక్షాన ఒక బాధ్యతాయుతమైన బాధ్యతను మేము నిర్వర్తిస్తున్నాం. ఈ ప్రభుత్వం ఎట్లా ఈరోజు రైతుల పట్ల నిర్లక్ష్యంగా ఉందో కూడా మేము చూపుతా ఉన్నాం. ఇలా 10 మోటార్లు నడపకపోవడానికి సింపుల్ కారణం కరెంట్ సప్లై ఇవ్వకపోవడం, స్పేర్స్ కు రిపేర్ చేయడానికి స్పేర్స్ పెట్టుకోవడానికి పైసలు ఇవ్వకపోవడం, ట్రాన్స్ఫార్మర్లు కరెక్ట్ గా ఏర్పాటు చేయకపోవడం. జనరల్ గా ఎప్పుడైనా వర్షాకాలం వస్తుందంటే ఏప్రిల్ మే నెలలో సిస్టమ్ అంతా రెడీ చేసుకుంటారు. వీళ్ళు నిద్రపోయిండ్రు, కుంభకర్ణుల లెక్క నిద్రపోయిండ్రు, పట్టించుకోలే. ఇప్పటికైనా పట్టించుకుంటే మొత్తం 10 మోటార్లు నడపొచ్చు, నీళ్లు ఎత్తాలి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి డైలీ సీరియల్ మాటలు మాట్లాడతాడు. ఇప్పటికి వరంగల్ పోయి డైలీ సీరియల్ లాగా దేవాదుల 2 ఏళ్లలో పూర్తి చేస్తాం, ఆ 2 ఏళ్ళు రావిగా. ఎప్పుడు 2 ఏళ్లే? 2024లో 2 ఏళ్లే చెప్పిండు, 2025లో 2 ఏళ్లే చెప్పిండు, మొన్న కూడా 2 ఏళ్లే చెప్పిండు. డైలీ సీరియల్ లాగా డైలాగ్ కొట్టి నిన్నెవరన్నా అద్దంటురా దేవాదుల పూర్తి చేయంగా? ఎవరు ఆపిన? నేను బీఆర్ఎస్ వాళ్ళు ఇట్లా చేయకని ఆపుతురా? నేను మీరు ఆపినరు కేసులేసి, కోర్టులలో కేసులేసి. అప్పుడు కాంగ్రెస్ అలవాటు. మిమ్మల్ని ఎవరు 2004 నుంచి 14 దాకా 10 ఏళ్ల అధికారంలో ఉండి కూడా దేవాదులను పూర్తి చేయండి కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ 46,000 ఎకరాలకే దేవాదులకు నీళ్లు ఇస్తే కేసీఆర్ గారు 3,17,000 ఎకరాలకు దేవాదుల ప్రాజెక్టు కింద నీళ్లు ఇచ్చిండ్రు. అది మా చిత్తశుద్ధి. కేసీఆర్ గారి యొక్క శ్రద్ధతోని ఉమ్మడి వరంగల్ జిల్లాకు 3,17,000 ఎకరాలకు 22 రిజర్వాయర్లకు 3 ఫేజుల్లో నీళ్లెత్తడానికి పనులు పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం.